దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 10వ తేదీ ఆగస్టు మాసము 2024వ సంవత్సరం. రండి, నేటి వాక్యము, దేవుడు నీకిస్తున్న వాగ్దానము నేర్చుకుందాం. నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. పూర్తి వచనము మనము చూస్తే, పెళ్లగించుటకు, విరగగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. ఇంగ్లీష్ వెర్షన్ ఏ విధంగా ఉంది? జెరమియా చాప్టర్ 1 వర్సెస్ 10. కాంటెంపరరీ ఇంగ్లీష్ వెర్షన్, I am sending you with authority to speak to the nations for me. నేను నిన్ను అధికారంతో పంపుతున్నాను ఆ యొక్క ప్రజల యొద్దకు, రాజ్యుల యొద్దకు నా కోసం మాట్లాడడానికి. యు విల్ టెల్ దెమ్ ఆఫ్ డూమ్ అండ్ డిస్ట్రక్షన్. నీ ఉగ్రత గూర్చి చెప్పనై ఉన్నావు. అండ్ ఆఫ్ రైజింగ్ అండ్ రీబిల్డింగ్ అగైన్. మరియు ఆ యొక్క తిరిగి కట్టబడుట, తిరిగి నిలపబడుట. ఇది జనరల్ వెర్షన్లో మనం చూసుకుంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. టుడే ఐ అపాయింటెడ్ యూ. ఈ రోజున నేను నిన్ను నియమిస్తున్నాను. యూ టు స్టాండ్ అప్ అగెనిస్ట్ నేషన్స్ అండ్ కింగ్డమ్స్. ఆ యొక్క జనములకు మరియు దేశములకు. దేనికోసం? యూ మస్ట్ అప్రూట్ అండ్ టియర్ డౌన్. కొంతమందికి ఏం చెప్పాలి? మిమ్మల్ని పెళ్లగించుటకు, విరగగొట్టుటకు. డిస్ట్రాయ్ అండ్ ఓవర్త్రో. కూలద్రోయుటకు, నాశనము చేయుటకు. అదర్స్ యూ మస్ట్ బిల్డప్ అండ్ ప్లాంట్. ఇంకా కొంతమందితో చూసా అంటే అందరూ నాశనమైన వాళ్ళ కాదు, అందరూ కాదు. ద సెట్స్ ఆఫ్ ద పీపుల్. అంటే ఈరోజు మన వాక్య ధ్యానము అపాయింట్మెంట్. దేవుడు నిన్ను నన్ను నియమించుట. నెంబర్ 1, ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ డైరెక్ట్ గా సబ్జెక్ట్ ఎవరు? దేవుడు. దేవుడు చెప్తున్నాడు. యు ప్రవక్త కోసం చెప్తున్నాడు. జనముల కోసం చెప్తున్నాడు. అంటే థర్డ్ పార్టీ, జనములు, దేశములు. రైట్? అంటే సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు? టు డిక్లేర్, టు డెలివర్ ద లార్డ్స్ మెసేజ్. దేవుని యొక్క వర్తమానము వారికి ప్రకటించుటకు. రైట్. ఇప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, ఇర్మియాని దేవుడు ఏ అధికారాలు ఇచ్చాడు? పెళ్లగించుట, విరగగొట్టుట, నాటుట, కట్టుట. అంటే 4 అధికారాలు నాశనానికి ఇస్తే 2 అధికారాలు తిరిగి కట్టడానికి ఇవ్వబడింది. ఈరోజు మనము మన జీవితంలో, మనకి ఇవ్వబడిన సమయములో, మన సమయాన్ని, మన జీవితాన్ని, మన ప్రతి అవకాశాన్ని, ప్రతి ఆపర్చునిటీని ఏ విధంగా వాడుకుంటున్నాం? నాశనం చేయడానిక, కూలద్రోయడానిక, ఎదుటివాన్ని గెలవడానిక? ఒక్కసారి ఆలోచించండి. ఏ రోజునైతే నీ ఫోకస్ అంతా కూడా కట్టుటకు, నాటుటకు. అంటే ద మోర్ యు ఆర్ ఫాలెన్, ద మోర్ యు విల్ రైజ్ అప్. ద మోర్ పీపుల్ సెట్ యు అపార్ట్, ద మోర్ యు విల్ బి ద సెంటర్ పాయింట్. అంటే ప్రజలు ఎప్పుడు నిన్ను వదిలేస్తారు, బట్ ఎప్పుడు దేవుడు నిన్ను పట్టుకుంటూ ఉంటాడు. ప్రజలు ఎప్పుడు మూలన పెడతారు,
దేవుడు ఎప్పుడు మూలరాయిగా పెడతా ఉంటాడు. ఇది చాలా కష్టం కదా మనకు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఈ ఇర్మియా గ్రంథంలో ఈ మొదటి అధ్యాయంలో ఎన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి అని చూసే ముందు షార్ట్గానే నేను చెప్తాను, ఓకేనా? మొట్టమొదటి వర్స్ మనం వెళ్ళవలసింది ఎక్కడికంటే నిర్గమకాండము 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. గాడ్ have appointed you as a god to ఫరో. కానీ ఫరో ఏమయ్యాడు? ఫరో దేవుని జనాంగాన్ని కట్టిపెట్టాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ గిద్యోను దగ్గరికి వెళ్దామా? మహాపరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ఐ హావ్ అపాయింటెడ్ యు యాజ్ అ వన్ మ్యాన్ టు డెలివర్ ద ఇజ్రాయెల్ ఫ్రమ్, చూసారు, మిద్యనైట్స్. మిద్యానీయులు వస్తారు, వాళ్ళ జీవ సాధనం ఉండదు. అంటే ఒక పిరికి వాడిలో దేవుడు ఎవరిని తీస్తున్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుని. ఒక దావీదుతో దేవుడు చెప్తున్నాడు, ఐ హావ్ అపాయింటెడ్ యూ యాజ్ ఎ కింగ్. కింగ్ ఎవరితో పోట్లాడాలా? శత్రువు యొక్క రాజుతో. గొలియాతుతో సౌలు పోరాడలేదు సుమా, చిన్నవాడైన దావీదు పోరాడాడు. The appointment of your life with what God has a plan. దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేని కోసము నియమించి ఉన్నాడు, ఏ కార్యము నీ వలన దేవుడు ఆశపడుతున్నాడు. చూసా, ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, దానిలో పాము ఉందనుకో భయపడతా. కారణం ఏంటి? కాటేస్తుంది. ఎక్కడ వేస్తుంది? కాలికి. అంతేనా? మహా అయితే మోకాలు లోతు, ఇంక పైకి ఇదిగా రైట్. చేత్తో పట్టుకుంటే చేతి మీద వేస్తుంది. అంటే పాము ఎక్కడుంది? ఫ్లోర్, గ్రౌండ్లో. అంటే నీ పాదాలు భూమి మీద ఉన్నాయి. దానికి అందుబాటులో ఏముంటాయి? పాదాలు. దేవుని వాక్యం చెప్పింది, చీలిమండ, రైట్. నువ్వు స్ట్రాంగ్ షూ వేసుకున్నావు అనుకో, ఇట్ కాంట్ డూ ఎనీథింగ్. ఒక్క బయట వేస్తే దాని విషయం అయిపోద్ది, అయిపోయింది. పాము ఇంకేమీ చేయలా. అంటే యు ఆర్ ప్రొటెక్టెడ్. నీకు అర్థమవుతుందా నేను చెప్పాలనుకుంటుంది? ఏ రోజునైతే దేవుని సర్వాంగ కవచం నువ్వు ధరించుకుంటావో, when God is sending you with a vision on a mission to the people, దేవుడు నీకు సర్వోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తిమంతు నీడను విశ్రమించువాడు. ఆయన నా కేడము, నా కోట, నేను దాగుచోటు. నిజంగా దేవుని కలిగి ఉన్న నీవు నేను, God need a man to bring back his people from captivity. ఆ యొక్క నాశనమైపోతున్న వారిని, నశించిపోతున్న వారిని, మార్గములు చెడిపేసుకున్న వారిని, అన్యాయమైపోయిన బ్రతుకుల్లో ఉన్న వారిని, పాపములో బందీలైపోయిన వారిని మనమేమి నమ్ముతాం? మన నీతి. చూసా, అంటే ఇక్కడ ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము మనము ఏం నేర్చుకుంటున్నాం? 5వ వచనము చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, బిఫోర్ యు ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ వెరీ యువర్ మదర్. నిన్ను నన్ను దేవుడు గర్భములో ఉన్నప్పుడే ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడే. మనమేమంటాం? మనము, మన బిడ్డలు, మన ఉద్యోగం, మనకు వచ్చిన డబ్బు, మనం ఖర్చు పెట్టుకున్నామా, తిన్నామా, ఇంటి అద్దె కట్టుకున్నామా, ఇంతే నా జీవితం, ఇంతే నా బ్రతుకు. ఇంకా మన పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలా, పిల్లల్ని కనాలా, వాళ్ళ పిల్లలు. వెర్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? మరి దేవునికి చెందవలసిన మహిమ ఏది? ఎక్కడుంది? అంటే ఇప్పుడు నిన్ను ఎరిగి తిని, ఐ నో యూ, ఐ హావ్ ఎ ప్లాన్ ఫర్ యూ.
నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నియమించితిని. I have appointed you as a prophet over the nations. చూసారా, ఏ అధికారాలు ఇచ్చాడు? నేను బాలుడను, మాట్లాడుటకు శక్తి లేదు అన్నప్పుడు నీవు బాలుడవు అనవద్దు. నేను పంపిన వారి యొద్దకు నీవు పోవాలి, వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పుతూ నా నోరు ముట్టి నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. మళ్ళా ఇదే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమి చెప్పుతున్నాడు అంటే, మనము చూస్తే 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నీవు నడుము కట్టుకుని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను నీకు భయం పుట్టిస్తాను. ఏమంటున్నాడు? యోధారాజుల యొద్దకు, ప్రధానుల యొద్దకు, యాజకుల యొద్దకు, దేశ నివాసుల యొద్దకు, 4 sets ఆఫ్ పీపుల్. 1 రాజులు, 2 అధికారులు, 3వది యాజకులు, 4 కామన్ పీపుల్. మరి దేవుడు ఇన్ని రకాలుగా నిన్ను వాడుకోవాలని, నిన్ను హెచ్చించాలని దేవుడు ఆశపడుతున్నాడే. దేవుడు ఇన్ని రకాలుగా నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నప్పుడు, అంటే కామన్ పీపుల్ అంటే యెరూషలేములోను, యాజకులు యోధాలోను, అధికారులు సమరయలోను, రాజులు భూదిగంతముల వరకు దేవుడు ఇంతగా నిన్ను నన్ను ఎంతగా హెచ్చించాలని ఆశపడుచుంటుండగా, దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉంటుండగా, దేవుడు నీ పట్ల నా పట్ల ఉద్దేశము కలిగి ఉండగా ఏమంటున్నాడు? ఈ దేశం అంతటిలో నీవు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగా. ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్లో నువ్వు కూర్చున్నావు అనుకోండి, ఎవ్వరేమీ చేయలేరు. దేవుడు నీకు అటువంటి ప్రొటెక్షన్ ఇస్తానంటున్నాడు. ఇనుప స్తంభముగా. ఆలోచించండి, ఇత్తడి గోడలుగా దేవుడు నిన్ను నియమించాడే. వారు నీతో యుద్ధము చేస్తారు, కానీ యు ఆర్ సో స్ట్రాంగ్ ఇన్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్. నీవు నీ లోపల అంతగా స్థిరమైన హృదయము, అంతగా ద డిటర్మినేషన్ కలిగి ఉండాలి. దేవుని పట్ల నీవు అవగాహన కలిగి ఉండాలి. వారు నీ పైన విజయము పొందలేరు. ఎందుకని? ఆలోచన చేయండి. ఏమి చెప్తున్నాడు? దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు, వారు నీ పైన యుద్ధం చేస్తారు. ఇంకా ఇదే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము మన ఏమంటున్నాడు? మోషే, సమూయేలు నా ఎదుట నిలవబడిన ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు లేదు. దేవుడు తన బాధను చెప్పుకుంటున్నాడు. అయితే ఇర్మియా ఏం తప్పు చేశాడు అంటే, నేను ఇక్కడ ఒక్క భాగంలోనే ఉన్నాను. ఇర్మియా తను దేవుని ప్రొటెక్షన్లోంచి బయటికి వచ్చేసి తన యొక్క స్థితిని తన సొంత అండర్స్టాండింగ్తో చూసుకుంటూ ఏమని చెప్పుతున్నాడు అన్నది మనము ఇక్కడ 15వ వచనం నుంచి చదివితే, యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. అంటే నీ నొప్పి నీకు తెలిసిందనుకోండి, అది నీ నొప్పి. కానీ నీకు నొప్పి తగలకుండా నీ తల్లి నిన్ను తన రెక్కల చాటున భద్రపరుచుకుంటుంది అనుకోండి, ఆ దెబ్బలు తల్లి మీద పడుతున్నాయి. ఒక కోడి తన రెక్కల క్రింద ఏ విధముగా కాపాడుతుందో చూసారా? అంటే మహోన్నతిని చాటున. ఈరోజు
ఇర్మియా ఎప్పుడైతే తను స్వంతంగా తీసుకున్నాడో ఏమంటున్నాడు? నన్ను దర్శించుము, నన్ను హింసించు వారి కొరకై ప్రతిదండన చేయము. దేవుడు ఏం చెప్పాడు? వారు నిన్ను హింసిస్తారు, కానీ ఆ హింస నీ మీదకి రానివ్వను. సొంత ప్రాణం. చనాళ్ళు మన మనసుని కంట్రోల్లో పెట్టుకోలేం తెలుసా? ఎప్పుడైతే మన మనస్సు కంట్రోల్ తప్పిపోతుందో మనము అందరిలాగా ఆలోచిస్తాం. ఇక్కడ 3 విషయాలు. గాడ్ had chosen the Jeremiah very womb of the mother. దేవుడు ఇర్మియాని తల్లి గర్భములోనే అంత గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు అన్యాయం అయిపోతున్నాడే. ఇర్మియా ఎలా ప్రార్థించాలా? నేను ఇర్మియాని తప్పు పట్టట్లా. ఆ అనుభవంలోనికి నేను వెళ్ళాను. ఏదో నేను అద్దె కట్టేస్తున్నట్టు, నేను వీళ్ళు నన్ను తిడుతున్నట్టు, వీళ్ళు నన్ను వెలివేసినట్లు, నా చేతుల్లో పైసా లేదని ఒక రోజున నేను ఒక కృతజ్ఞత, ఒక పాకెట్లో గ్రేస్, ఇంకొక పాకెట్లో థ్యాంక్స్ గివింగ్, ఒట్టి చేతులతో నేను వెళ్ళిపోయిన నేను, నిండాళ్ళుగా నా దేవుణ్ణి కలిగి ఉన్న నేను, రోషము కలిగిన నేను, ఈరోజు అగైన్ ఐ స్టూడ్, నేను నిలబడిపోయాను. కారణం, ఏ రోజు నీవు మనుష్యుల ప్రేమని కానీ, ఏ రోజు మనుష్యుల మధ్యలో మంచివాడు అని కానీ, వై ఆర్ యు బాదరింగ్, వై ఆర్ యు మైండింగ్ దెమ్? నరుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? ఏ రోజునైతే నీకు తెలుస్తూ ఉంటుంది, ఏ రోజునైతే యు ఆర్ అపాయింటెడ్, యు ఆర్ అన్ ఏ మిషన్, ఇట్ ఈస్ ఆల్ ద గాడ్స్ విల్. అంటే లెట్ యువర్ గాడ్ ప్రొవైడ్ ఫర్ యూ, లెట్ యువర్ గాడ్ బీ ఫిల్డ్ యూ, లెట్ యువర్ గాడ్ డూ ఇట్ ఫర్ యూ. దేవుణ్ణి చేయనివ్వండి, నీకోసం దేవుణ్ణి తీసుకురానివ్వండి, దేవుణ్ణి సమకూర్చనివ్వండి. అది దేవుని పని. ఎప్పుడైతే ఇది మన పని అనుకుంటామో, ఇక్కడ దేవుడు ఆ యొక్క ప్రార్థనని చూస్తానే ఉన్నాడు. ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు, నీవు దీర్ఘశాంతి గలవాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. ఇంకా ఏం కంప్లైంట్ చేస్తున్నాడు? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందము కలుగు చేయుచున్నవి. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు కనుక నీ హస్తమును బట్టి ఏకాకినై కూర్చుంటిని. చూసారా? అప్పుడు నా బాధ ఏల ఎడతెగనిదాయను, నా గాయము ఏల ఘోరమైనదాయను, అది స్వస్థత పొందక నేల అని చెబుతూ నిశ్చయముగా దేవుని నిలదీస్తున్నాడు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా తట్టు తిరిగిన ఎడల ఎందుకు ప్రజల వైపు చూసావు? ఎందుకు వాళ్ళ మాటలను లక్ష్య పెట్టావు? ఎందుకు వాళ్ళ ప్రేమని నువ్వు లక్ష్య పెట్టావు? నేనుగా నిన్ను పిలిచిన వాడని నేను, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడని నేను. Why are you minding them? Why are you looking at them? Why are you fall down? ఇన్నాళ్ళు నాకే అర్థం కాలా. కుమిలి ఏడ్చాను, దిగంబరినైపోయాను, దినమెల్ల కేకలు వేశాను, గుండె పగిలేలా ఏడ్చాను. కానీ ఈరోజు నా చేతులు దీవించబడ్డాయి, నా చేతులు ఆశీర్వదించబడ్డాయి. నన్ను పోషించవలసిన బాధ్యత నా దేవునిది. నన్ను నిలబెట్టిన నా దేవుడు నా కోసం సమస్తము సమకూరుస్తాడు.
యుద్ధము యెహోవాదే. నన్ను పంపిన నా దేవుడు, నన్ను పిలిచిన నా దేవుడు. దెబ్బకి ఏమైంది తెలుసు ఇక్కడ? నీవు నా సన్నిధిని నిలచినట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె బంధువు. వారు నీ తట్టునకు తిరగవలను, నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుందును. కనుక వారు నీ మీద యుద్ధము చేతురు, కానీ దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదు. అయినా ఇర్మియా పడిపోతాడు, అయినా ఇర్మియా కృంగిపోతాడు, అయినా ఇర్మియా విలపించు ప్రాప్త అయిపోతాడు. మనమంతే కదా, ఎన్నోసార్లు ధైర్యం కూడగట్టుకుంటాం, ధైర్యం తెచ్చుకుంటాం, అయినా పడిపోతాం, అయినా కుమిలిపోతాం, అయినా కృంగిపోతాం. ఈ జీవితంలో దేవుని వైపు చూచినంత కాలం పేతురు సముద్రంలో నడిచాడు. దేవుని వైపు చూచినంత కాలం ఏలియా యొర్దాను నదిని 2 పాయలు చేసి ఆకాశం నుండి అగ్నిని కుమ్మరించాడు. దేవుని వైపు చూసినంత కాలం దావీదు యుద్ధాల్లో విజయవీరుడయ్యాడు. మోషే దేవుడి వైపు చూచినంత కాలం. ఎంతకాలం దేవుని వైపు నువ్వు నేను చూడగలవు? ఎంతకాలం మనుష్యుల వైపు చూస్తున్నావు? ఇంకెంతకాలం? జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. ఈ రోజు కన్నా దేవుని దగ్గరికి వస్తావా? దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకుంటావా? ఆయన కోసం నీ దగ్గరకే దేవుడు తీసుకొస్తాడు, నిన్ను పంపుతాడు తిరిగి. దేవుడు నిలబెడతాడు, నిన్ను నన్ను గొప్ప స్థానంలో ఉంచుతాడు. ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో దేవుడు తెరవగా మోయగలిగేవాడపడ్డాడు. దేవుడు పట్టుకోగా ఎవ్వడు నిన్ను నన్ను ఏమి చేయలేడు. దేవుని కోసం నిలబడు, దేవుని కోసం రోషం తెచ్చుకో, దేవుని కోసం సిద్ధపడు. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిస్తుంది విత్తబడిన వాక్యాన్ని దీవిస్తూ, ఈ వాక్యం వీరి గుండెల్లో విశ్వాసమును, వీరి గుండెల్లో ధైర్యమును, వీరి గుండెల్లో మంటను పుట్టించి, కడుపులో మంటదయ్యా, గుండెల్లో రగలాలా అటువంటి కార్యం చేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి మమ్మల్ని నీ నోటి వల్లే చేసుకుంటున్న దేవా, యేసు నామమున దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.